హలో, గుడ్ ఈవినింగ్. నేను మీ లక్ష్మీ అపర్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వరాహం. ఇది ఫ్రైడే ఈవినింగ్ లాగండి. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని నెక్స్ట్ ఇక్కడ టీ అయితే పెట్టుకుంటున్నాను. మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా మాకు టీ ఆర్ కాఫీ పడాల్సిందే. మీకు అంతేనా? టీ అయ్యేలోపు ప్యారలల్గా మార్నింగ్ హెల్పర్ గిన్నెలు క్లీన్ చేస్తుంది. అవి కూడా ఇక్కడ సర్దేస్తున్నాను. ఆ రోజు కొంచెం కోల్డ్గా గొంతులో అన్కంఫర్ట్గా అనిపించిందండి. అందుకని టీలో అల్లం అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ. మార్నింగ్ ఆఫీస్ వెళ్ళేలోపు ఎంత వర్క్ అయితే ఉంటుందో మళ్ళీ వచ్చిన తర్వాత అంతే వర్క్ ఉంటుందండి నాకైతే. ఆఫీస్ వెళ్ళేలోపు హౌస్ అంతా క్లీన్ చేస్తామా, మళ్ళీ ఈవినింగ్కి ఎక్కడిదక్కడ వేసేస్తారు మా పిల్లలు. అవన్నీ మళ్ళీ సర్దుకోవాలి, లేకపోతే మైండ్ అంతా ఏదో అలా చిరాగ్గా అనిపిస్తుంది. ఇక్కడ టీ అయితే అయిపోయింది. అది తాగేసి నెక్స్ట్ పెండింగ్ ఆఫీస్ వర్క్ ఉంటే అది కూడా చేసుకొని ఇక ఈవినింగ్ డిన్నర్లోకి చికెన్ పులావ్ అయితే చేద్దామని ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశాను. నా స్టైల్ చికెన్ పులావ్ ఎలా చేయాలో చూసేద్దాం పదండి. అందుకు కావాల్సినవి ఫస్ట్ అయితే 1 kg చికెన్కి 1/2 kg రైస్ బాస్మతి రైస్ తీసుకున్నానండి. అవి ఒక్కసారి ఇలా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. మరీ ఎక్కువ క్లీన్ చేసినా అందులో ఫ్లేవర్ పోతుంది. తర్వాత చికెన్ తీసుకొని అందులో పసుపు, ఉప్పు, కొంచెం కర్డ్, ధనియాల పొడి, బిర్యానీ మసాలా, పచ్చిమిర్చి, కొత్తిమీర, జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం కారం వేసి అన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని కొంచెం సేపు అలా పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్, గీ యాడ్ చేసుకొని తర్వాత మనం తీసుకున్న బిర్యానీ దినుసులు ఉన్నాయి కదా, చెక్క, మొగ్గ, ఇలాచి, షాజీరా, అనాస పువ్వు, బిర్యానీ ఆకు యాడ్ చేసుకొని తర్వాత ఇక్కడ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని అవి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అయితే టమాటో యాడ్ చేసుకొని అది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్నాం కదా చికెను, దాన్ని కూడా యాడ్ చేసుకొని ఇలా ఆయిల్ అంతా బయటికి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత మనం తీసుకున్న రైస్కి డబల్ క్వాంటిటీ అయితే వాటర్ ఇక్కడ నేను యాడ్ చేస్తున్నానండి. అంటే 2 glasses ఆఫ్ రైస్ తీసుకుంటే 4 glasses ఆఫ్ వాటర్ అన్నమాట. ఇదే స్టేజ్లో నేను సాల్ట్ కూడా చెక్ చేసుకున్నాను. నాకు కొంచెం తక్కువ అనిపించింది. ఇంకా సాల్ట్ కూడా నేను ఇక్కడ అడ్జస్ట్ చేసుకున్నాను. పక్క స్టవ్ మీద ఇడ్లీ కూడా నేను పెట్టేశానండి మా చిన్న బాబు కోసం. ఇంకా వాడికి నైట్ టైం పులావ్ ఎందుకులే అని చెప్పి వాడికి ఇక్కడ ఇడ్లీ అయితే నేను పెట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ చూసారా వాటర్ అంతా బాగా కుక్ అయింది. ఇదే స్టేజ్లో మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైస్, అది కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా ఇప్పుడు పులావ్ ఎందుకు చేస్తున్నానంటే మా కజిన్ అయితే వచ్చిందండి. ఇక మేము మూవీకి వెళ్ళాలి అని ప్లాన్ ఉండే, పక్క రోజు సాటర్డే కదా ఎలాగో ఇంకా మూవీకి వెళ్దాము అని చెప్పి ప్లాన్ ఉండే మాకు. ఇంకా అందుకోసం ఇక్కడ హడావిడిగా అయితే నేను పులావ్ చేసేస్తున్నానండి. సపరేట్ ఇంకా మాకు టైం కూడా లేదు పెరుగు రైతాకి. ఇంకా నేను సపరేట్గా పెరుగు రైతా కూడా ఏం చేయలేదు. ఇక్కడ చూసారా వాటర్ అంతా బాగా కుక్ అవుతుంది. ఈ స్టేజ్లో మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇక అది అంతేనండి, వేడి వేడి పులావ్ అయితే మీకు రెడీ అయిపోయినట్లే. హ్యాపీగా సర్వ్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.